ఇక్కడ 4-5 కానిస్టేబుల్ తప్పితే ఎటువంటి పోలీసులు లేరు. అట్లాంటిది ఇప్పుడు వందలాది మంది పోలీసుల నుంచి రక్షణ చర్యలు చేపట్టారు. మనం చూస్తున్నాం ఇక్కడి నుంచి సదరంగా ఉంటుంది ఇదంతా. ఇక్కడ గేట్లు మూసేశారు. ఇక్కడ నుంచి ఇదంతా సదరమైన ప్రాంతం. ఇక్కడ ఉదయం పూట చంద్రబాబు నాయుడు స్నానం ఆచరించడం రద్దీగా ఉంటుందో ఈ గేట్లు మూసేశారు. ఈ ప్రాంతం మూసేసి ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో ఇక్కడ నుంచి వేలాది మంది తొక్కిసలాట ఆడుకుంటూ ఇలా ఇక్కడ రాక సదరంగా ఉన్న ప్రాంతం కావడం, ఇక్కడ ఒక్కసారిగా స్టెప్పులు ఉండటంతో అవంతన వృద్ధులు నడవలేని వాళ్ళు ముందలకు పడిపోయారు. అవంతన వెనక నుంచి వచ్చిన వందలాది మంది వారి మీదుగా తొక్కుకుంటూ వెళ్ళిపోవడంతో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంఘటనలో గాయపడిన వాళ్ళందరూ కూడా కేవలం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. వృద్ధులు ముందలకు పడిపోవడంతో వాళ్ళు లేవలేని పరిస్థితి. వాళ్ళ పక్కకి లాగాల్సింది కూడా లాగలేని పరిస్థితి. అంత విధమైన రద్దీ ఏర్పడింది. ఈ స్టెప్స్ మీదుగా ఒక్కసారిగా ముందరకు పడిపోయారు. పడిపోవడంతో చిన్నపిల్లల వృద్ధులు వాళ్ళ మీద వెనక నుంచి ఒకసారిగా తొక్కిసలాట జరగటం, దాంతో వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళ పక్కకి పోలీస్ మహిళా కానిస్టేబుల్ మనతో చెప్పింది, ఒక మహిళ ప్రాణాలు కాపాడుతారని నేను చదివిదాలా ప్రయత్నించాను, ఎంత లాగుదామని ప్రయత్నించినా వారి మీదుగా మరొకరు ఎక్కి తొక్కుతున్నారు తప్పితే వాళ్ళని లాగలేని పరిస్థితి ఏర్పడింది. కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవడంతో తమకే కన్నీరు ఆగట్లేదని పోలీస్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ మనతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. మనం చూడొచ్చు ఇది పుష్కర ఘాటు. ఇక్కడ గోదావరి మాత విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడే ఉదయం చంద్రబాబు నాయుడు పుష్కర స్నానం ఆచరించి పిండ ప్రదానం కూడా నిర్వహించారు. ఈ ఘాట్లోనే వందలాది మంది వేలాది మంది పుష్కర స్నానం ఆచరించడానికి వస్తారు. గోదావరి మాత విగ్రహం ఇక్కడే ఉంది, మనం చూడొచ్చు. దీంతో తొక్కిసలాట జరిగింది. విపరీతమైన రద్దీ ఏర్పడతాం. పోలీస్ యంత్రాంగం ఒక క్రమబద్ధమైన ఇక్కడ ఈ ఘాట్లో 2 గేట్లు ఉన్నాయి. 2 గేట్ల నుంచి లోపలికి వదిలారు. ఎటు కూడా ఒక గేటు ఇన్ను ఒక గేటు అవుట్ పెట్టినట్టే ఇంత రద్దీ ఉండేది కాదు. కానీ ఆ గేటు మరో గేటు ఇది చూస్తాం మనం. ఈ గేటు కూడా 3 ప్రాణాలను బలిగి ఉంది. ఆ గేటు 3 ప్రాణాలు కలిగి ఉంది. ఇది కూడా కేవలం స్టెప్స్ మూలంగానే ఈ సంఘటనలు జరిగినాయి అర్థం చేసుకోవచ్చు. రద్దీ ప్రాంతంలో ముందల స్టెప్స్ ఉన్నాయి, సూచించేవారు కూడా వెనక ఉన్నవారికి లేకపోవడంతో ముందర ఉన్నాళ్ళు వెనక ఉన్న వ్యక్తులు తోపులాటకు గురై ముందరకు పడిపోవడం, వెంటనే వెనక వాళ్ళు వాళ్ళ మీదుగా తొక్కుకుంటూ వెళ్ళిపోవడంతోనే ఈ సంఘటన జరిగింది. 20 మంది ప్రాణాలను బలిగొంది ఈ మహాపుష్కర మేళ. రాజమండ్రిలో జరిగే ఈ సంఘటనలో స్నానాలు ఆచరించడానికి లక్షలాది మంది ఈరోజు తరలివచ్చారు. మంగళవారం మంగళప్రదమైన రోజు కావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రజలు సంఖ్యలో తరలివచ్చారు. మనం చూడొచ్చు ఇట్లాంటి పైపులు కూడా అడ్డం ఉంటాయి, కాళ్ళకు తగిలి పడిపోవటం అట్లాంటి సంఘటన. ఈ మెట్లు చూడొచ్చు. ఇక్కడ ఈ మెట్లు కాడే 3 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మనం ఈ మెట్ల నుంచి పుష్కరయాత్రలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎటువంటి వస్తువులు చేశారు, ఏమీ లేదు. మీరు చెప్పండి, ఎలా ఉంది పుష్కరయాత్ర? ఎలా ఉంది? బాగానే ఉందండి, కానీ కొంచెం ఇబ్బందులుగా ఉన్నారు భక్తులు. కొన్ని చోట్ల జనాలు ఎక్కువ తొక్కిసలా జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మాత్రం పోలీసులు మాత్రం బాగానే కంట్రోల్ చేస్తారు. ప్రస్తుతం అయితే బాగానే ఉంది. ఉదయం ఉన్నారండి, కానీ ఒక్కసారి ఫ్లోటింగ్ ఎక్కువ రావడం వల్ల ఏం చేయలేకపోయారు. వాళ్ళు సమాచారం ఇస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగానే ఇస్తున్నారు. అంత బాగానే ఉదయం కూడా బాగానే ఉంది, కానీ ఒక్కసారి ఫ్లోటింగ్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోయారు. పోలీసులు ఇంకా పెంచాలి, ఇంకా జనాలను కంట్రోల్ చేయాలి బాగా. అది క్రౌడ్ ఎక్కువ ఉంది. పోలీసులు ఉదయం పూట ఏమవుతుందంటే ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులు పుష్కర స్నానం ఆచరించి వెళ్లడంతో వాళ్ళంతా రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. వేకువజాము నుంచి విధులు నిర్వహించడం 6:15కే చంద్రబాబు నాయుడు ఘాటుకు చేరుకోవడంతో వేకువజాము 3-4 గంటల నుంచే పోలీసులు విధుల్లో ఉన్నారు. వాళ్ళంతా వీఐపీలు వెళ్ళిపోవడంతో రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయి యాత్రికులను వదిలేశారు. కేవలం కొద్ది మంది కానిస్టేబుల్ మాత్రమే డ్యూటీ నిర్వహణలో పెట్టడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుని సతంగా ఇప్పుడు అక్టోపస్ దళాలను కూడా రంగంలో దించింది. మనం చూడొచ్చు ఈ గేట్లో కూడా 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఈ మెట్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఒక్కసారిగా ముందరకు పడిపోతున్నారు వృద్ధులు. దాంతో వెనక నుంచి వచ్చేవాళ్ళు కింద పడిన చూసుకోకుండా ఒక్కసారిగా వాళ్ళ మీదగా తొక్కడంతోనే ఈ సంఘటన జరిగింది. ఓటు హైదరాబాద్ స్టూడియో.